ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడి. ప్రే దట్ ye enter not into temptation. యేసయ్య గారికి ఒక క్రమము పద్ధతి అనేది ప్రార్థన కొరకు సమయాన్ని పాటించడం అనేవి ఉండేది. ఆయన తన వాడుక చొప్పున అంటే ఒక క్రమము చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ఆయనతో శిష్యులు కూడా వెంట వెళ్ళేవారు. దేవుని కుమారుడైన యేసయ్య గారే ఒక అలవాటు ప్రకారం ప్రతిదినము రాత్రంతా కూడా కొండల్లోనూ అరణ్యాల్లోనూ తోటల్లోనూ ఆయనకు ఎక్కడ వీలుగా ఉంటే ఆ ప్రదేశాల్లో రాత్రంతా కూడా ఆయన తన తండ్రికి ప్రార్థిస్తూ ఆయనను వేడుకుంటూ లోకాన్ని జయించే శక్తినివ్వమని పరలోక జ్ఞానంతో తన బిడ్డలమైన మనతో ఏ విధంగా కలిసి సహవాసం చేస్తూ గొప్ప క్రియల కొరకు ఆయన ముందుగానే తన తండ్రి సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన ముందు ఉంచబడిన శోధనలను జయించుట కొరకు ఆ శోధనలు ఆయనపై గెలవకుండా వాటిని జయించుట కొరకు అంతటి శక్తిని దయచేయమని తండ్రిని వేడుకొనేవారు. మరి మనము దేవుని సహాయం కొరకు శోధనలను జయించే శక్తి కొరకు ప్రార్థిస్తున్నామా? శోధనలు వచ్చిన తరువాత ప్రార్థించటం కాదు, కానీ అవి వచ్చినా కూడా వాటిని జయించే శక్తి ఇవ్వమని ప్రతిదినము మనం దేవుని దగ్గర గోజాడాలి, ఆయనను వేడుకొనాలి, ఆయనకు ప్రార్థించాలి. ప్రతిరోజు ఎలా నడవాలో, ఏ రీతిలో జీవించాలో దేవుని సహాయం కొరకు దేవుడే మనలను నడిపిస్తాడు అనే నమ్మకంతో ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన చిత్తం కొరకు కనిపెట్టి ఆయన పైన భారాన్ని విశ్వాసాన్ని ఉంచినట్లయితే నీ జీవితంలో నీవు తలపెట్టిన ఏ కార్యాన్ని అయినా నీవు సక్రమంగా చేయగలవు, దేనినైనా జయించగలవు. అటువంటి శక్తిని దేవుడే నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాగ్దానాన్ని విన్నారో దేవా, నాయన మాతో మాట్లాడిన దేవా వందనాలు. అవును ప్రభా, మేము శోధనలో ప్రవేశించక ముందే నాయన మీకు ప్రార్థన చేసి నాయన ప్రార్థన ద్వారా వచ్చే తండ్రి మేళ నీవులను పొందుకునే కృపను మాకు దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ నిండైన మెండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.